యా గైస్ గుడ్ ఈవినింగ్ అందరికి వెల్కమ్ బ్యాక్. ఈరోజు డే 7 మనకి పవర్ బి సిరీస్‌లో. సో, నేను డాక్స్ గురించి చిన్న ఇంట్రో ఇచ్చాను. లైక్ క్యాలిక్యులేటెడ్ కాలమ్స్ అంటే ఏంటి? మెజర్స్ అంటే ఏంటి? అసలు ఫిల్టర్ కాంటెక్స్ట్ ఎలా పాస్ అవుతది మెషర్ రన్ అవుతున్నప్పుడు? మెషర్ రన్ అవ్వడానికి వాట్ ఆర్ ద కీ స్టెప్స్? లైక్ ఫ్లో ఎలా ఉంటది? మెషర్ రన్ అవ్వడం స్టార్ట్ అయ్యాక అయన్నీ చెప్పాను. సో, ఎవరైనా చూడకపోతే వన్స్ విజిట్ దోస్ వీడియోస్ అండ్ కమ్ హియర్. లేకపోతే మీకు ఇది అర్థం కాకపోవచ్చు. ఓకే. సో, ఈరోజు మాట్లాడేది ఏంటి అంటే, మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫంక్షన్స్ ఆర్ మెథడ్స్ ఇన్‌సైడ్ లైక్ డాక్స్. లైక్ డాక్స్‌లో మనం వాడబోయే మెథడ్స్ కానీ ఫంక్షన్స్. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ పైథాన్‌లో మాట్లాడితే కొన్ని లెన్ అని, టెక్స్ట్ బేసిస్‌గా కొన్ని ఉంటాయి. కొన్ని కౌంట్ లైక్ సంథింగ్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సార్ట్ అని ఉంటది. ఏవేవో ఉంటాయి కదా! సో, అలాగే ఇక్కడ కూడా చాలా ఉంటాయి. కాంట్ కౌంట్ చాలా ఉంటాయి. సో, అలాగా కొన్ని మెయిన్ కీగా మాట్లాడుకునేవి తీసుకొచ్చాను. సో, ఒక్కొక్క దా కేటగరీలో అంటే కేటగరికల్ వైస్‌గా డివైడ్ చేశాననమాట. సో మేబీ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ కొన్ని, లాజికల్ కొన్ని, టెక్స్ట్ బేసెస్‌గా కొన్ని. ఆల్రెడీ నీకు నేను కొన్ని చూపిచ్చాను ఆల్రెడీ. డాక్స్ ఫార్ములాస్ క్రియేట్ చేస్తున్నప్పుడు కానీ, కాలిక్యులేటెడ్ కాలమ్స్ క్రియేట్ చేస్తున్న ఫార్మాట్ గురించి మాట్లాడాం. సమ్ గురించి మాట్లాడాం. ఇంకా మిగతాయి మాట్లాడలేదు. ఇది చాలా ఇంపార్టెంట్ ఒకటి. కాలిక్యులేట్, ఫిల్టర్ ఈ 2 ఇంపార్టెంట్. ఈ ఆల్ కూడా కొంచెం ఇంపార్టెంట్ ఫంక్షనే. ఇది ఎక్కడ పనిచేస్తదంటే మనకి పర్సెంటేజెస్ కాలిక్యులేట్ చేసినప్పుడు కానీ, లైక్ టోటల్ అన్న దాని గురించి అలాంటి చోట్ల హెల్ప్ అయితదనమాట. ఒక్కొక్క దాని గురించి డీప్‌గా మాట్లాడను. ప్రస్తుతానికి ఇలా గుర్తుపెట్టుకోండి ఇవి. ఓకే. సో, ఫస్ట్ వచ్చేసి స్టాటిస్టికల్ ఫంక్షన్స్ మన డేటాలో ఎక్కడ అప్లై చేయడానికి అవుతుందో చూద్దాం. ఓకే. సో, మనకి రిటర్న్ డేటా ఎలా ఉందో చూద్దాం. సో, నాకెలా కావాలి అనంటే రిటర్న్ క్వాంటిటీ. రిటర్న్ క్వాంటిటీ అన్నది ఎంత ఉన్నది టోటల్ రిటర్న్ క్వాంటిటీ అన్నది. ప్రొడక్ట్ బేసిస్ మీద గాని, అదే తర్వాత ఎవరైనా ఎప్పుడైనా ఏమన్నా చేసుకోవాలనుకున్నా టోటల్ నంబర్ ఆఫ్ రిటర్న్ క్వాంటిటీ అంటే సమ్ వాడొచ్చు ఫస్ట్ థింగ్. ఓకే. ఇది ఒక్కొక్క ఫీల్డ్‌ని సమ్ చేసుకుంటూ వెళ్తే నీకు రిటర్న్ క్వాంటిటీ వచ్చేస్తది. సో, దాని రిలేటెడ్‌గా మనం ఒకసారి చిన్న మెజర్ రాసేద్దాం. ఇంకోటేంటి అనంటే, మెజర్స్ ఎక్కడ పడితే అక్కడ క్రియేట్ చేయడం కంటే, మనం ఒక స్పెసిఫిక్ టేబుల్‌లో పెట్టుకుంటే మనకి మన స్కీమాలో పెట్టుకున్నట్టు ఉంటది కదా! ఆల్ టైప్ ఆఫ్ టోటల్ రిటర్న్స్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ సో, నీకు క్వాంటిటీ ఏ క్వాంటిటీ? రిటర్న్ క్వాంటిటీ. సో, క్వాంటిటీ అని సెర్చ్ చేసినా నీకది చూపిస్తది. సో, ఇదొక ఆహ్, ఇదనమాట. సో, నెక్స్ట్ నేనేమంటున్నానంటే ఇందాక, మనం ఇలా ఎలా పడితే అలా కాకుండా సెపరేట్‌గా ఒక టేబుల్ క్రియేట్ చేసేసుకున్నామంటే, మనకి ఇష్యూ ఉండదు. మన మెజర్స్ టేబుల్ ఒకటి క్రియేట్ చేసేసుకొని టేబుల్‌లోకి అది వచ్చేసాక ఇక్కడికి, ఇక్కడెక్కడో కనిపిస్తదది మీకు. సో, మనం ఎక్కడైతే మెజర్స్ క్రియేట్ చేసామో ఆల్రెడీ కొన్ని మెజర్స్ అయన్నీ మార్చేసుకుంటే, ఇదొక మెజర్ క్రియేట్ చేసాం కదా! సో, ఈ మెజర్‌ని మనం మార్చేసుకుందాం. యాహ్! మెజర్ టూల్స్‌లో ఉంటది. సేల్స్ డేటాలోకెళ్ళి మెజర్స్ టేబుల్ అని మనం ఆల్రెడీ క్రియేట్ చేసాం. అది రైట్ సైడ్ మీకు కనిపిస్తుందెక్కడో. సో, మెజర్స్ టేబుల్‌లోకి మార్చేస్తే అప్‌డేట్ అయిపోతదనమాట. అక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయిపోయింది చూసారా? ఇక్కడ లేదదింకా. ఇక్కడికెళ్ళిపోయిందది మెజర్స్ టేబుల్‌లోకి. సో, ఆల్రెడీ ఈ కాలమ్ మీద ఉంది మనం మామూలుగా క్రియేట్ చేసుకున్నప్పుడుది. సో, దాన్ని డిలీట్ చేసేస్తున్నాం. నాకు ఓన్లీ మెజర్స్ ఉంటే చాలు. ఇంకో మెజర్ గూడా ఇక్కడ క్రియేట్ చేసాం. సో, దీన్ని కూడా తీసేసి మెజర్స్ టేబుల్‌లో పెట్టేసుకుంటే, సో, మనం ఎప్పుడు ఏం క్రియేట్ చేసినా అన్నీ ఇక్కడ క్లారిటీగా ఉంటాయన్నమాట మనకి. సో, ఏమన్నా కొత్త మెజర్ క్రియేట్ చేయాలన్నా ఇక్కడ నుంచి చేయొచ్చు మనం. ఓకే. సో, నెక్స్ట్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక కస్టమర్ ఉన్నాడు. సో, ఎంతమంది కస్టమర్ టోటల్ అసలు నా షాప్‌కి ఎంతమంది కస్టమర్స్ వస్తున్నారో అని నేను తెలుసుకోవాలి. ఇప్పుడు సపోజ్ సేల్స్ డేటా ఉందనుకో. సో, సేల్స్ డేటాలో కూడా మనకు ఒకటే కస్టమర్ చాలా సార్లు రావచ్చు. సో, నువ్వు ఎలా కాలిక్యులేట్ చేస్తావు? నాకు ఎన్ని నంబర్స్ ఆఫ్ కస్టమర్స్ వచ్చారు అన్నది. అనంటే సో, ఇక్కడ చూపిస్తుంది చూడండి. కస్టమర్‌కి డిస్టింక్ట్ వాల్యూస్ ఎన్ని? 17,416 మంది వచ్చారు. కౌంట్ చేశాననుకోండి. 1, 2, 3, 4, 5, 6 అంటే ఇప్పుడు 12570 అన్న అతను ఎన్ని సేల్స్ అయినా ఎన్ని బై అయినా చేయొచ్చు. ఎన్ని ట్రాన్సాక్షన్స్ అయినా చేసుండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను సార్ట్ అసెండింగ్ చేశాను. చూడండి. ఇప్పుడు 11,000 ఉన్న కస్టమర్‌కి అన్న అతను చాలా సార్లొచ్చాడు నా షాప్‌కి. వచ్చి చాలా పట్టుకెళ్ళాడు ప్రొడక్ట్స్. సో, నేను కౌంట్ చేశాననుకోండి ఈ కాలమ్ మీద, నాకు ఇబ్బంది. అది సరిగ్గా రాదు. సో, నేనిక్కడ ఏం వాడాలి? కౌంట్ బదులు డిస్టింక్ట్ కౌంట్ వాడాలి. ఇక్కడ డిఫరెన్స్ చెప్తాను చూడండి. కౌంట్ అంటే ఆల్ న్యూమరిక్ వాల్యూస్ కౌంట్ చేస్తదనమాట. ఇప్పుడు ఎన్ని నంబర్ వాల్యూస్ ఏమున్నాయో అన్ని కౌంట్ చేస్తది. బ్లాంక్స్ పట్టించుకోదు. ఓకే. ఇది ఆల్ డేటా టైప్స్ ఏదున్నా కౌంట్ చేస్తది. అది బూలియన్ కానీ, టెక్స్ట్ కానీ, నంబర్ కానీ ఏదైనా క ట డేటా టైప్‌ని కౌంట్ చేస్తది. కాకపోతే బ్లాంక్స్‌ని పట్టించుకోదు. ఓకే. డిస్టింక్ట్ కౌంట్ ఏంటి అనంటే డిఫరెంట్ అదే ఇప్పుడు మనం అదే వాడాలన్నమాట ఇక్కడ. అంటే ఎంతమంది డిఫరెంట్ కస్టమర్స్ వచ్చారు అని లెక్కేసుకున్నా సరిపోతది కదా! సో, ఇప్పుడు మనం ఏం చేయాలంటే దానికి మెజర్స్ టేబుల్, న్యూ మెజర్, కస్టమర్ క్వాంటిటీయా? నంబర్ ఆఫ్ కస్టమర్స్, టోటల్ కస్టమర్స్. సో, మనకి కౌంట్. డిస్టింక్ట్ కౌంట్ ఆఫ్ ఏ కాలమ్ మీద కస్టమర్‌కి. ఏ టేబుల్ మీద నుంచి? సేల్స్ టేబుల్ మీద నుంచి. సో, సేల్స్ టేబుల్‌లో ఉన్న కస్టమర్‌కి. ఓకే.
డిస్టింక్ట్ అంటే డిస్టింక్ట్ కౌంట్ అంటే అది. ఓకే. కౌంట్ రోస్ అంటే జస్ట్ ఎన్ని ఎన్ని రోస్ ఉన్నాయని కౌంట్ చేసేస్తది మొత్తం. ఇప్పుడు ఈ కాలమ్ మీద నేను కౌంట్ రోస్ పెట్టాననుకోండి. కస్టమర్ కీ బేసిస్ మీద మెజర్ ఇది క్రియేట్ చేసి మెజర్ ఈజ్ ఈక్వల్స్ టు కౌంట్ రోస్ ఆఫ్ మన కస్టమర్ కీ టేబుల్‌లో ఉన్న సారీ కస్టమర్ లుకప్ టేబుల్‌లో ఉన్న కస్టమర్ కీ అని పెట్టానంటే ఆ రోస్ అన్ని కౌంట్ చేసేస్తది. ఓకేనా? సో, కౌంట్ అంటే డిఫరెన్స్ చెప్పేసాను ఆల్రెడీ. సో, డివైడ్ మాక్స్ యావరేజ్ ఒకసారి చూద్దాము. యావరేజ్ ఇన్‌కమ్ అలా కూడా కాలిక్యులేట్ చేయొచ్చు నువ్వు. ఓకే. సో, మెజర్ ఒకటి కాలిక్యులేట్ చేద్దాం. యావరేజ్ ఇన్‌కమ్ మెజర్. సో, ఎలా కాలిక్యులేట్ చేస్తావు? జస్ట్ యావరేజ్ ఆఫ్ యాన్యువల్ ఇన్‌కమ్ అని పెడదాం. మీకు కావాలి అనంటే ఒకటి క్రియేట్ చేద్దాం. న్యూ మెజర్ యావరేజ్ ఇన్‌కమ్ అంటే ఏంటి? సంథింగ్ యావరేజ్ ఆఫ్ మన ఇన్‌కమ్ ఇలా క్రియేట్ చేయొచ్చు. ఓకే. సో, అలాగా డిఫరెంట్ డిఫరెంట్ అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు రిటర్న్ రేట్. రిటర్న్ రేట్ అంటే మనకెలాగా ఎన్ని ప్రొడక్ట్స్ రిటర్న్ అవుతున్నాయి. పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ ఎంత ఉంది. అంటే ఇప్పుడు 100 ప్రొడక్ట్స్ ఎళ్ళినియనుకో, దాంట్లో 30 ప్రొడక్ట్స్ వెనక్కొచ్చినియనుకో, అంటే 30/100 కదా రిటర్న్ రేట్. సో, 30/100 ఇంటూ మన పర్సెంటేజ్‌లో కన్వర్ట్ చేసుకోవాలి. అంటే 30% రిటర్న్ రేట్ ఉంది దానర్థం. అంతేనా? 30/100 ఇంటూ 100 చేయాలి. సో, అలాగప్పుడు మీరు చేయాలి అనంటే ఎలాగా? రిటర్న్ రేట్ కావాలంటే ఫస్ట్ నీకు టోటల్ రిటర్న్స్ కావాలి. టోటల్ క్వాంటిటీ సోల్డ్ కావాలి. ఆ 2 ఉన్నాయా నీ దగ్గర? టోటల్ రిటర్న్స్ ఉంది. టోటల్ క్వాంటిటీ సోల్డ్ ఉంది. టోటల్ ఆర్డర్స్. అంతే కదా! సో, ఈ రెండిట్లికి బై చేస్తే సరిపోతది కదా! సో, న్యూ మెజర్ ఏం చేయొచ్చు నువ్వు? న్యూ మెజర్ రిటర్న్ రేట్ ఈక్వల్స్ టు డివైడ్ డివైడ్ ఆఫ్ డివైడ్ ఆఫ్ మన 2 మెజర్స్ ఇచ్చేయచ్చనమాట. నేను ఇందాక చెప్పాను. ఇంప్లిసిట్ మెజర్స్‌కి, ఎక్స్‌ప్లిసిట్ మెజర్స్‌కి డిఫరెన్స్. ఎక్స్‌ప్లిసిట్ మెజర్స్ అంటే నువ్వు క్రియేట్ చేయడం వల్ల వాటికి ఒక నేమ్ పెట్టుకోగలుగుతున్నావు. ఒక్కొక్క మెజర్‌కి ఒక్కొక్క నేమ్. పెట్టుకోవడం వల్ల నువ్వు ఇంకొక కొత్త మెజర్ క్రియేట్ చేస్తున్నప్పుడు, కాంప్లెక్స్ మెజర్స్ ఏమైనా క్రియేట్ చేస్తున్నప్పుడు వాటిని వాడుకోవచ్చు అని చెప్పాను నేను. ఆల్రెడీ క్రియేట్ చేసిన ఎక్స్‌ప్లిసిట్ మెజర్స్‌ని. అదే ఇంప్లిసిట్ మెజర్‌నయితే నువ్వు వాడలేవు. ఇంప్లిసిట్ మెజర్ అంటే ఏమని చెప్పాను? ఇది ప్రొడక్ట్ ప్రైస్ గాని, ఆటోమేటిక్‌గా ఏదైతే న్యూమరిక్ ఆర్డర్ క్వాంటిటీ గాని కదా! సో, ఈటిలనైతే నువ్వు వాడలేవు. ఈ డైరెక్ట్‌గా ఇందులో. ఎలా వాడాలి? వాడితే ఒకవేళ సమ్ అని పెట్టి మళ్ళీ ఈ క్వాంటిటీ కాలమ్ తీసుకోవాలి. అలా చేయాలి. అందుకే మళ్ళీ అక్కడ కొత్తగా కాలిక్యులేషన్ స్టార్ట్ అవుతుంది. మెజర్ అన్నది అసలు యూజ్ అవ్వట్లేదు అక్కడ ఇంప్లిసిట్‌గా క్రియేట్ అయిన మెజర్ అన్నది. సో, ఎక్స్‌ప్లిసిట్‌గా నువ్వు సేమ్ మెజర్స్ క్రియేట్ చేసావు కాబట్టి నువ్వేం చేస్తావంటే టోటల్ రిటర్న్స్ బై డివైడెడ్ కాబట్టి డివైడ్ ఫంక్షన్ వాడుతున్నావు కాబట్టి కామా పెట్టుకొని టోటల్ ఆర్డర్స్. ఓకే. సో, ఇది రిటర్న్ రేట్. సో, నువ్వు దీన్ని ఎలాగైనా రాయొచ్చు. లేకపోతే డైరెక్ట్ ఇది డివైడ్ ఫంక్షన్ వాడను నేను ఏం వాడను అనంటే బై పెట్టి జస్ట్ బై సింబల్ పెట్టేయడం, ఎంటర్ కొట్టడం. నీకు పర్సెంటేజ్‌లో కావాలి అనంటే ఇక్కడ పైన ఫార్మాటింగ్ ఉంది చూడు. పర్సెంటేజ్ బొమ్మ కొడితే అది పర్సెంట్‌లోకి మారుతుంది. 2 డెసిమల్స్ రౌండింగ్ అనమాట. ఇప్పుడు నీకు ఒకసారి క్లియర్‌గా ఇందు మీద ఏస్తాను పట్టుకొచ్చి ఒక్కొక్క విజువల్ మనం క్రియేట్ చేసిన ఒక్కొక్క మెజరు. ఓకే. సో, టోటల్ ఆర్డర్స్ మనకొచ్చినియి. టోటల్ రిటర్న్స్ ఇదేంటి మ్యారిచువల్ స్టేటస్. సో, మ్యారిచువల్ స్టేటస్ అన్నది ఎందులో ఉంది? మ్యారిచువల్ స్టేటస్ అన్నది కస్టమర్ టేబుల్‌లో ఉంది. టోటల్ రిటర్న్స్ అన్నది ఇక్కడుంది. కస్టమర్‌కి రిటర్న్స్ టేబుల్‌కి మధ్యన లింక్ లేదు మన డేటా ప్రకారం. సో, అందుకని మీకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు. సో, ఇది కరెక్ట్ ఫిల్టర్ కాదు యాక్చువల్లీ. ఓకే. మ్యారిచువల్ స్టేటస్ తీసేసి ఓకే. సో, బల్క్ స్టాండ్స్ అన్నవి ఎన్ని టోటల్ ఆర్డర్స్ ఎళ్ళినాయి. ఎన్ని టోటల్ రిటర్న్స్ వచ్చినాయి. ఇప్పుడు రిటర్న్ రేట్ అంటే ఇది బై ఇది అని చెప్పాం మనం. సో, రిటర్న్ రేట్ ఫీల్డ్ ఏది మనది ఇక్కడ ఉంది. దాన్ని ఎత్తుకొచ్చి ఇక్కడ ఏహనం సో, ఇంతనమాట రిటర్న్ రేట్ పర్సెంటేజ్. అదే నేను ఇక్కడ ఈ రిటర్న్ రేట్ కాలిక్యులేట్ చేస్తున్నప్పుడు నేను పర్సెంటేజ్ నొక్కలేదనుకో, ఇది మామూలుగా హ్మ్, నాట్‌లో చూపిత్తది. డాట్, డాట్, డాట్ అని. పర్సెంటేజ్ నొక్కాను కాబట్టి అది ఇలా ఉందనమాట. మళ్ళీ మీకు అది మార్చి చూపించనా? ఆహ్, రిటర్న్ రేట్ పర్సెంటేజ్ కాకుండా మనం తీసేద్దాం. తీసేసి జనరల్‌లో పెట్టేయాలి. అప్పుడు చూడండి ఎలా ఉంటదో. చూడండి నాట్ అలా అవుతుంది చూసారా? సో, పర్సెంటేజ్‌లో నాకు కావాలి కాబట్టి రేట్ అన్నది నేను దాన్ని ఇక్కడ ఫార్మాట్ మార్చుకున్నాను. ఇంకోటి మాట్లాడాల్సిందేంటంటే ఆపరేటర్స్. డాక్స్‌లో ఆపరేటర్స్ ఉంటాయి. మన రెగ్యులర్ లెస్ థాన్, ఈక్వల్స్ టు, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు, ప్లస్, మైనస్, బై, స్టార్, ఎక్స్‌పోనెంట్ అన్నీ ఉంటాయి. నెక్స్ట్ అలాగే మనకి డబుల్ యాంపర్సెంట్ అంటే అని లెక్క. అని డబుల్ పైప్ అంటే అని, సింగిల్ యాంపర్సెంట్ అంటే కాన్కాటినేట్ అని ఈ ఒకటి. నెక్స్ట్ అంతే ఈ ఆపరేటర్స్. సో, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు.
దీని గురించి ఫర్దర్గా మాట్లాడదాం. సో మనం ఇవన్నీ మాట్లాడాము ఆల్రెడీ, స్టాటిస్టికల్గా మాట్లాడేసాము. సో లాజికల్లోకి వచ్చేసరికి నెక్స్ట్ ఇఫ్ ఉంది. సో ఇఫ్ గురించి నేను ఆల్రెడీ చిన్న గ్లిమ్స్ అయితే ఆల్రెడీ వదిలేసాను ప్రీవియస్ సెషన్స్లో. బట్ విల్ హ్యావ్ ఎ వన్ మోర్ లుక్ ఎట్ ఇఫ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి బ్యాచులర్స్ ఉంది, ఎడ్యుకేషనల్ లెవెల్ బ్యాచులర్స్ ఉంది, గ్రాడ్యుయేట్ ఉంది, హై అట్లా ఉంది కదా. సో మనం ఏం చేద్దామంటే బ్యాచులర్స్ ఆర్ పార్షియల్ కాలేజ్ అంటే బీటెక్ అట్లా అన్న బ్యాచులర్స్ అంటారు కదా. సో పార్షియల్ కాలేజ్ అంటే ఇంటర్ అనుకుంటే వీళ్ళిద్దరు కాలేజ్కి వెళ్తున్న పిల్లలు. హై స్కూల్ ఆర్ పార్షియల్ హై స్కూల్ అంటే వీళ్ళిద్దరు స్కూల్కి వెళ్తున్న పిల్లలు. గ్రాడ్యుయేట్ డిగ్రీ అంటే వాళ్ళు ఆల్రెడీ గ్రాడ్యుయేట్ అయిపోయింది, వాళ్ళు జాబ్ చేస్తున్న వాళ్ళు అని అనుకుందాం. సో నాకేం కావాలంటే వర్క్ ఏరియా కావాలి. ఎవరు ఎక్కడ వర్క్ చేస్తున్నారు అన్న దాని బేసిస్ మీద, అంటే మూడు కండిషన్స్ చెప్పాను కదా మీకు. సో ఆ కండిషన్స్ బేసిస్ మీద నేను ఒక న్యూ కాలం అనేది క్రియేట్ చేస్తున్నాను. సో ఆ కాలం పేరు నేను వర్క్ ఏరియా అని పెట్టుకుంటాను. సో వర్క్ ఏరియా ఏంటి అని అంటే, సో ఇఫ్ కండిషన్ వాడేసి మనం లోపల ఏం రాయొచ్చు, బ్యాచులర్స్ ఎడ్యుకేషనల్ లెవెల్ ఇన్ అని పెట్టచ్చు. ఇన్ అని పెట్టి మనం ఇన్ ఎట్లా రాయాలంటే ఇట్లా రాయాలన్నమాట. మనం సీక్వెల్ ఎలా రాస్తాము, ఇలా రాస్తాము. ఓకే, సో ఇక్కడ ఇలా రాయకూడదు, పారెన్సిస్ లో రాయకూడదు, ఫ్లవర్ బ్రాకెట్స్ లో రాయాలి ఇన్ అన్నది. ఇన్ మనం ఏం చెప్పుకున్నాం, ఇన్ అంటే మల్టిపుల్ కండిషన్స్. అంటే ఇప్పుడు ఎడ్యుకేషనల్ లెవెల్ బ్యాచులర్స్ అయినా అవ్వని, లేకపోతే పార్షియల్ కాలేజ్ అయినా అవ్వని, వాళ్ళిద్దరిని ఏమని చెప్పుకున్నాం, కాలేజ్కి వెళ్తున్నారని చెప్పుకున్నాం కదా. సో ఎడ్యుకేషనల్ లెవెల్ బ్యాచులర్స్ అవ్వని, ఆర్ ఎల్స్ ఇఫ్ ఇట్ కెన్ బి లైక్ పార్షియల్ కాలేజ్, ఈ రెండిట్లో అవుతే వాళ్ళు ఏం చేయొచ్చు, లైక్ వీ కెన్ కాల్ దెమ్ యాజ్ లైక్ కాలేజ్ గోయింగ్ పీపుల్, రైట్. ఇఫ్ నాట్ అంటే ఎల్స్ పార్ట్ లో ఇఫ్ లో మనం మూడు రాయొచ్చు లాజికల్ కండిషన్. అంటే ఫస్ట్ మన ఎక్స్ప్రెషన్ రాసాం, ఇదంతా ఎవాల్యుయేట్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ వరకు ఎవాల్యుయేట్ అవుతుంది. ఏం చెక్ చేస్తుంది, కస్టమర్ ఎడ్యుకేషనల్ లెవెల్ అన్నది బ్యాచులర్స్ కానీ పార్షియల్ కాలేజ్ కానీ అయితే కాలేజ్ అని పెట్టు, లేకపోతే నెక్స్ట్ ఏంటి, మనం ఇంకో ఇఫ్ రాస్తున్నాం అనమాట. నెక్స్ట్ కండిషన్ ఉంది మనకి. సో మాట్లాడుకున్నాం కదా మూడు కండిషన్స్. ఒకటి ఐదర్ బ్యాచులర్ ఆర్ పార్షియల్ కాలేజ్ అయితే కాలేజ్ అని పెట్టు, లేదా స్కూల్ ఆర్ హై స్కూల్ ఆర్ పార్షియల్ హై స్కూల్ అయితే మనకి స్కూల్ అని పెట్టు, లేదా మిగతా వాళ్ళందరినీ వర్క్ ఏరియా జాబ్ అని పెట్టు. ఓకే, సో అట్లా మాట్లాడుకున్నాం కాబట్టి ఫస్ట్ కండిషన్ రాసే. సో సెకండ్ కండిషన్ రాయడానికి నెస్టెడ్ ఇఫ్ రాయాలి మళ్ళీ. సో నెస్టెడ్ ఇఫ్ ఎట్లా, సేమ్ అంతే మళ్ళీ. ఇఫ్ కండిషన్, సో కస్టమర్ ఎడ్యుకేషనల్ లెవెల్ ఇన్. ఓకే, సో ఇలా రాయొచ్చు. ఇన్ అన్నది లేదు అంటే నువ్వు ఇంకా కాంప్లెక్స్ గా రాయొచ్చు. ఎలాగంటే ఆర్ కండిషన్ వాడచ్చు. సో నీకు మల్టిపుల్, సేమ్ మన సీక్వెల్ లో ఆర్ అవన్నీ ఎట్లా వాడతాము, అండ్ సో లేదు ఆర్ అన్నది ఎప్పుడు మినిమైజ్ చేస్తాము, ఇన్ ఎక్కువ కండిషన్స్ అయిపోతే ఇన్ లో పెట్టేస్తాం పట్టుకెళ్ళిపోయి కదా. సో అట్లానే నీకు ఒకసారి ఆర్ లో ఎట్లా రాయాలని చూపించేస్తా. ఇఫ్ కస్టమర్ టేబుల్ ఈజ్ ఈక్వల్స్ టు మన పార్షల్ హై స్కూల్, ఏంటది దాని పేరు, పార్షల్ హై స్కూల్. ఓకే, పార్షియల్ హై స్కూల్ అదైనా సరే, లేదా ఆర్. ఓకే, ఆర్ అంటే మనం ఇట్లా రాయకూడదు, డాక్స్ లో పైప్స్ పెట్టాలన్నమాట. ఓకే, కస్టమర్ లుక్అప్ ఎడ్యుకేషనల్ లెవెల్ ఈజ్ ఈక్వల్స్ టు మన హై స్కూల్. ఈ రెండిట్లో ఏదైనా సరే మనం వాల్యూ ఏమి ఇవ్వాలి, స్కూల్ అని ఇవ్వాలి. లేకపోతే మన ఇంకా లాస్ట్ కండిషన్ ఇంకొకటే ఉండిపోయింది మనకి. ఏంటి ఆ కండిషన్, డైరెక్ట్ వాళ్ళు వర్క్ చేస్తుర్రు, జాబ్ చేస్తుర్రు అని చెప్తున్నాం. ఫైనల్ ఎల్స్ ఇది ఇంకా. ఓకే, సో ఈ రెండు ఎల్సెస్ తో సరిపోయింది, రెండు నెస్టెడ్ ఇఫ్ ఎల్సెస్ తో. ఓకే, సో ఇప్పుడు చూడండి, మనకు వచ్చింది జాబ్ వచ్చింది, స్కూల్ వచ్చింది, కాలేజ్ వచ్చింది. సో జాబ్ ఒకసారి ఫిల్టర్ చేసి చూద్దాం. వాళ్ళు ఏమని ఉంది, గ్రాడ్యుయేట్ డిగ్రీ, వీళ్ళంతా జాబ్ ఉన్న వాళ్ళందరూ, ఇంకేం లేదు చూసారా. సేమ్ అట్లనే వర్క్ ఏరియా ఈజ్ కాలేజ్ చూస్తే మనకి బ్యాచులర్స్ ఉంటారు, అట్లనే పార్షియల్ కాలేజ్, వీళ్ళిద్దరిని కాలేజ్ లో చదువుతున్నాం వాళ్ళు అనేసాం. నెక్స్ట్ మిగతా వాళ్ళు. ఓకే, సో ఇట్లా ఇఫ్ అన్నది హెల్ప్ అవుతుంది. కాకపోతే ఇది బాగా మీకు క్లమ్జీ అయిపోయినట్లేదు. అంటే ఇఫ్ అన్నది మోస్ట్లీ ఎక్కడ హెల్ప్ అవుతుంది అని అంటే, మీకు ఇఫ్ శాలరీ గ్రేటర్ దాన్ 5,000 వాడు రిచ్ అని, లేకపోతే శాలరీ గ్రేటర్ దాన్ 10,000 వాడు సూపర్ రిచ్ అని, అట్లా గ్రేటర్ దాన్ లెస్ దాన్ అంటే డైరెక్ట్ ఈక్వల్స్ టు ఆపరేటర్. లైక్ ఇప్పుడు మనం డైరెక్ట్ ఈక్వల్స్ టు వాడుతున్నాం కదా. అంటే ఎడ్యుకేషన్ లెవెల్ డైరెక్ట్ గా బ్యాచులర్స్ అయితే, లేదా ఈక్వల్స్ టు పార్షియల్ కాలేజ్ అయితే అన్నట్లుగా మాట్లాడుతున్నాం. అప్పుడు కాకుండా మీ గ్రేటర్ దాన్ లెస్ దాన్ వచ్చిన కేసెస్ లో కొంచెం ఈజీగా ఇంకా ఇఫ్ అన్న కండిషన్ వాడచ్చేమో. కాకపోతే ఇలాంటి కేసెస్ లో నేను ఇంకా ఈజీగా రాయడానికి చూపిస్తాను చూడండి. స్విచ్ అన్న ఒకటి ఉంటుంది, స్విచ్. ఓకే, సో సేమ్ ఇదే క్రియేట్ చేద్దాం మనం, వర్క్ ఏరియా అన్న కాలమే. కాకపోతే ఇంత కోడ్ రాయొద్దు. ఓకే, న్యూ కాలం వర్క్ ఏరియా యూజింగ్ స్విచ్ గురించి నేను చూపించాను కదా. ఇఫ్ తర్వాత మనకి
స్విచ్ ఉంది అని, ఇదిగో ఇది. ఓకే, సో ఈ స్విచ్ గురించి మాట్లాడుతున్నాను. వర్క్ ఏరియా స్విచ్, యూజింగ్ స్విచ్ అనమాట. స్విచ్ అంటే ఓకే. సో స్విచ్ స్విచ్ ఏమనంటే ఎక్స్ప్రెషన్ ఫస్ట్ అంటే మన ఎడ్యుకేషనల్ లెవెల్. సో ఇక్కడ నుంచి ఏమవుతుంది అని అంటే డైరెక్ట్ వాల్యూ రిజల్ట్ అంటే వాల్యూ బ్యాచులర్ అయితే అంటే ఈ పర్టికులర్ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ బ్యాచులర్ అయితే అంటే ఈ పర్టికులర్ యొక్క ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి, ఇదే కదా ఎడ్యుకేషనల్ లెవెల్ కాలమే కదా. సో బ్యాచులర్ అయితే నువ్వేమి ఇవ్వాలి, రిజల్ట్ ఇవ్వాలి. బ్యాచులర్ అయితే ఏమనుకున్నాం మనం, కాలేజ్ అనుకున్నాం. అట్లానే డైరెక్ట్ నెక్స్ట్ది మనం ఏమనుకున్నాం, పార్షియల్ కాలేజ్ అయితే ఏమని చెప్పాను, కాలేజ్ అని చెప్పాను కదా. సో దాని రిజల్ట్ ఏంటి, కాలేజ్. కంటిన్యూషన్ రాసేయడమే అనమాట, కామా కామా పెట్టి. నెక్స్ట్ ఏంటి, వాల్యూ 3 హై స్కూల్. హై స్కూల్ అయితే సారీ హై స్కూల్ అయితే మనం ఏం రాయొచ్చు, వాల్యూ ఏం రాయొచ్చు, స్కూల్ అని రాయొచ్చు. అట్లానే నెక్స్ట్ ఏంటి, స్కూల్ పార్షియల్ హై స్కూల్ అయితే స్కూల్. సో ఇదన్నమాట, చూసారా ఎంత సింపుల్ గా ఉందో. అంత క్లమ్జీగా ఇఫ్ ఎల్సెస్ రాయాల్సిన అవసరం లేకుండా స్విచ్ వచ్చింది అనమాట. స్విచ్ ఇస్ సంథింగ్ లైక్ మోర్ ఓవర్ లైక్ కేస్ అని, కానీ మీకు సీక్వెల్ లో కేస్ గుర్తుందా. సో ఒక పైన ఎక్స్ప్రెషన్ రాస్తాము. సో దాంట్లో వెన్ దిస్ దెన్ దట్ అలా రాస్తా ఉంటాం, గుర్తుందో మీకు లేదో. సో సేమ్ కొంచెం అలా ఉంటది అనమాట. సో ఈ సింప్లిఫైడ్ వెర్షన్ ఆఫ్ ఇఫ్ అని చెప్పొచ్చేమో కానీ, కాకపోతే ఇఫ్ అన్నది నీకు గ్రేటర్ దాన్ లెస్ దాన్ కూడా పనిచేస్తుంది. కాకపోతే ఈ స్విచ్ అన్నది మీకు ఎగ్జాక్ట్ ఆ ఎక్స్ప్రెషన్ యొక్క వాల్యూ ని నువ్వు ఈక్వల్ చేసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ నువ్వు శాలరీ పెట్టావు అనుకో, శాలరీ ఈక్వల్స్ టు 5,000, శాలరీ ఈక్వల్స్ టు 10,000, శాలరీ ఈక్వల్స్ టు 20,000 అయితే ఎంత వాల్యూ అట్లా ఇవ్వగలుగుతాని. శాలరీ గ్రేటర్ దాన్ 10,000 అయితే ఎంత ఇవ్వాలి అన్నది పని అబద్ధం అనమాట ఇక్కడ. ఓకే, సో రిజల్ట్ నెక్స్ట్ ఏంటి, పార్షియల్ స్కూల్ అయితే స్కూల్. ఓకే, లేకపోతే మనం డైరెక్ట్ ఇంకా ఎల్స్ వాల్యూ ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో వాల్యూ పార్షియల్ స్కూల్. సో లాస్ట్ మనం ఎల్స్ ఇచ్చేసుకోవచ్చు. ఎల్స్ ఏంటి, జాబ్. ఓకే, సో క్లోజ్ అయిపోయింది స్విచ్. సో చూడు, సేమ్ సిమిలర్ వాల్యూస్ ఉంటాయి ఈ పక్క రెండు కాలమ్స్ కి మీకు కంపేర్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మనం ఫిల్టర్ చేసుకుందాం, జాబ్ ని ఫిల్టర్ చేసుకుందాం. సో జాబ్ ఉంది చూసారా. సో డిస్టింక్ట్ కూడా మీకు ఒకటే డిస్టింక్ట్ ఉంటుంది అనమాట. వన్ ఫిల్టర్ డిస్టింక్ట్ వాల్యూ అన్నట్టుగా ఏదో కనబడుతుంది కదా. ఇక్కడ కూడా సేమ్ వన్ డిస్టింక్ట్ వాల్యూ. సో అదనమాట, ఐదర్ స్విచ్ ఆర్ ఇఫ్. కాకపోతే మీకు డిఫరెన్స్ అర్థం అవ్వాలి, స్విచ్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం, ఇఫ్ ఎప్పుడు యూజ్ చేస్తున్నాం అన్న దాని మీద. ఓకేనా. సో ఇంకోటి మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి అని అంటే, ఇక్కడ వాల్యూస్ రాస్తున్నారు చూసారా, అంటే బ్యాచులర్స్ అయితే ఒక వాల్యూ, పార్షియల్ కాలేజ్ అయితే ఒక వాల్యూ, హై స్కూల్ అయితే ఒక వాల్యూ, అట్లా రాస్తున్నారు చూసారా. సో ఆ వాల్యూస్ అన్ని, ఐ మీన్ ఆ రిజల్ట్స్ అన్ని మీకు ఒకటే డేటా టైప్ లో ఉండాలి. ఎందుకంటే ఇవన్నీ కలిపి ఒక కాలంలో లో ఫిట్ అవబోతున్నాయి కదా. అంటే ఇప్పుడు ఈ కాలంలో లో ఫిట్ అవబోతున్నాయి వర్క్ ఏరియా స్విచ్ అన్న దాంట్లో. సో అవన్నీ ఒకటే డేటా టైప్ ఉండాలన్నమాట మీరు రాస్తున్నప్పుడు. లేదు నువ్వు డేటా టైప్ మార్చేసి, ఇప్పుడు సపోజ్ పార్షియల్ హై స్కూల్ అయితే నేను వాల్యూ ఇట్లా కాదు, స్కూల్ కాదు, నేను 1 పెడతా అన్నావు అనుకో, ఎర్ర త్రో చేస్తుంది. అది త్రో చేసిందా. సో అదనమాట. అలాగా యూ నీడ్ టు మేక్ షూర్ దట్ ఆల్ ద వాల్యూస్ ఆర్ లైక్ అవుట్పుట్, ఏదైతే వాల్యూస్ అంటావా నువ్వు, లేకపోతే దాన్ని రిజల్ట్ అంటావా, సో దాన్ని ఒకటే డేటా టైప్ లో ఉంచుకోవాలన్నమాట. ఓకేనా. ఇందాక చెప్పాను చూసారా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు కానీ దేనికి పని చేయదు స్విచ్. ఓన్లీ డైరెక్ట్ మనకి ఈక్వల్స్ టు ఉంటేనే మనకు వర్క్ అవుతుంది స్విచ్ అని. కాకపోతే చిన్న థింగ్ ఏంటి అంటే, స్విచ్ మనం గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు, లెస్ దాన్ ఉన్నప్పుడు వాడడానికి ఒక చిన్న ఇది ఉందన్నమాట. అదేంటో చూపిస్తాను చూడండి. స్విచ్ వితౌట్ ఈక్వల్స్ టు అనమాట. అంటే గ్రేటర్ దాన్ కానీ లెస్ దాన్ కానీ అనమాట. అట్లా పెట్టుకుందాం. సో స్విచ్ పెట్టి ట్రూ అని డైరెక్ట్ రాసేసి, ఫస్ట్ మనం ఎప్పుడు ఎక్స్ప్రెషన్ రాస్తున్నాం కదా, సో ఎక్స్ప్రెషన్ ప్లేస్ లో మనం ట్రూ రాసేస్తాం అనమాట. రాసేసి ఇప్పుడు నీ ఎక్స్ప్రెషన్ స్టార్ట్ చేయి. ఇఫ్ గ్రేటర్ దాన్ అని అంటున్నావు కదా, సో యాన్యువల్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ మనకి 1 lakh ఉంటే యూ కెన్ సే లైక్ రిచ్. లేదు అని అంటే లైక్ యూ కెన్ సే లైక్ యాన్యువల్ ఇన్కమ్ యాన్యువల్ ఇన్కమ్ గ్రేటర్ దాన్ 50,000 ఉంటే యూ కెన్ సే 4 అని. ఓకే, లేకపోతే లెస్ దాన్ 50,000 ఏదో ఒకటి సంథింగ్ మీరు కండిషన్ సరిగ్గా పెట్టుకోండి. యూ డోంట్ జడ్జ్ లైక్ ఈ కండిషన్ ఇలా పెట్టకూడదు, ఆ కండిషన్ అలా పెట్టకూడదు అని. జస్ట్ మీకు ఫార్మాట్ చూపించడానికి పెడుతున్నాను. కస్టమర్ యాన్యువల్ ఇన్కమ్ ఇదంతా అవసరం లేదు. ఇంకా లాస్ట్ ఇంకా ఎల్స్ కండిషన్ రాసేసుకోవాలనుకుంటే రాసేసుకోవచ్చు నువ్వు. ఏంటి, నైదర్ పూర్ నార్ రిచ్. ఓకే, క్లోజ్. సో ఎట్లయినా రాసుకోవచ్చు అనమాట. ఇది కాకపోతే స్విచ్ పక్కన ట్రూ పెట్టేసుకోవాలి డైరెక్ట్.
అప్పుడు నువ్వు ఇది చేసుకోవచ్చు. లేదు అని అంటే నువ్వు డైరెక్ట్ మన ఇఫ్ కండిషన్ బేసిస్ మీద వెళ్ళాలి. ఇఫ్ పెట్టి ఫస్ట్ లోపల ఇది రాసి గ్రేటర్ దాన్ 1000 1 lakh అయితే రిచ్, ఎల్స్ కండిషన్ లో మళ్ళీ ఇంకొక నెస్టెడ్ ఇఫ్ రాసి వేర్ దిస్ మళ్ళీ ఇదే కండిషన్ గ్రేటర్ దాన్ పెడితే పూర్, లేకపోతే ఎల్స్ ప్లేస్ లో నువ్వు ఇంకా డైరెక్ట్ ఇది పెట్టుకోవడం. సో అట్లా నెస్టెడ్ ఇఫ్ ఎల్స్ రాసుకుంటా అంటే రాసుకో, లేదు స్విచ్ ఈజీగా ఉంది అంటే స్విచ్ గుర్తు పెట్టుకో, ఏదో ఒకటి షుడ్ బి ఫైన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్రెడీ ఆర్ గురించి ఆర్ గురించి అండ్ గురించి మాట్లాడేశాను. సో అది అర్థమైంది అనుకుంటా. సో నెక్స్ట్ మనం ఫార్మాట్ గురించి నేను చెప్పాను ఆల్రెడీ, నన్ను ఇంటర్వ్యూలో అడిగిన క్వశ్చన్ ఏంటి ఫార్మాట్ బేసిస్ మీద అని ఆల్రెడీ మాట్లాడాను లాస్ట్ వీడియోలో. సో చూడండి ఇది ఎవరైనా చూడకపోతే. నెక్స్ట్ కాన్కాటినేట్ దగ్గరికి కానీ ఇవన్నీ చూసుకుంటూ వెళ్ళిపోదాం ఫర్దర్గా. సో కాన్కాటినేట్ ఎట్లా చేయొచ్చు అని అంటే సంథింగ్ 2 strings తీసేసుకుందాం. ఎడ్యుకేషనల్ లెవెల్ని ఆక్యుపేషన్ని కాన్కాటినేట్ చేయడమే థింగ్ అనుకుందాం. ఓకే, సో న్యూ కాలం క్రియేట్ చేస్తున్నాం. కాన్కాటినేటెడ్ కాలం ఈజ్ ఈక్వల్స్ టు కాన్కాటినేట్ ఆఫ్ 2 ఫీల్డ్స్ ఇచ్చేయడమే అనమాట. ఓకే, సో మేబీ యూ కెన్ డూ ఇస్ కాన్కాటినేట్ లో ఓన్లీ 2 మాత్రమే ఇవ్వగలం యాక్చువల్ గా చెప్పాలి అని అంటే. మోర్ దాన్ 2 ఇస్తే ఏమవుతుందో చూద్దాం. ఎడ్యుకేషనల్ లెవెల్ కామా ఆక్యుపేషన్ కామా, చూడండి ఇంకొకటి ఏమన్నా రాస్తాను అని అంటే జాయిన్స్ 2 strings into 1 text string అంతే, అంతకు మించి తీసుకోదు. బై ఛాన్స్ లైక్ ఐ విల్ సే మ్యారిచువల్ స్టేటస్ ఏమంటుంది, ఎర్రర్ వస్తుంది. ఓకే, సో కాన్కాటినేట్ అన్నది ఓన్లీ 2 మాత్రమే తీసుకుంటది. సో వచ్చింది చూసారా, స్పేస్ కావాలి అని అంటే. సో స్పేస్ కావాలి అని అంటే మీరు ఇంకా చేసేది ఏం లేదు, ఫస్ట్ స్పేస్ తో కాన్కాటినేట్ చేసి, ఓకే, సో ఫస్ట్ స్పేస్ తో కాన్కాటినేట్ చేసి ఆన్ టాప్ ఆఫ్ దట్ కాన్కాటినేట్ ఆఫ్ ఇది కానీ సారీ ఇది కామా మనకి నెక్స్ట్ది ఎడ్యుకేషన్ లెవెల్ ఆక్యుపేషన్, యా ఇలా చేయాలన్నమాట. ఓకే, సో స్పేస్ వచ్చింది. లేదు అంటే ఇంకొక ఆప్షన్ కూడా ఉంది. నేను కాన్కాటినేట్ ఆపరేటర్ లా ఉంది చూసారా మనకి, ఈ మెథడ్ కాకుండా ఫంక్షన్ కాకుండా, సో అది యూజ్ చేయొచ్చు అనమాట. ఎట్లా అంటే కాన్కాటినేట్ తీసేద్దాం. సో కాన్కాటినేట్ మీకు ఏం చెప్పాను, సింగిల్ యాంపర్సెంట్ అని చెప్పాను. సింపుల్ యాంపర్సెంట్ తీసే ఎట్లా అనమాట. ఓకే, ఏది చేసినా నడుస్తుంది. మీకు యాంపర్సెంట్ కావాలంటే యాంపర్సెంట్ పెట్టండి. సింగిల్ యాంపర్సెంట్ ఈజ్ కాన్కాటినేట్, మల్టిపుల్ యాంపర్సెంట్ డబుల్ యాంపర్సెంట్ ఈజ్ ఎండ్, డబుల్ పైప్ ఈజ్ ఆర్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి లెంత్, రీప్లేస్, ట్రిమ్ ఇవన్నీ. సో జస్ట్ మాట్లాడేద్దాం ఫాస్ట్ గా. లెన్ ఆఫ్ డైరెక్ట్ ఇదే చెప్తుంది మనకి ఆక్యుపేషన్. సో ఈ ఆక్యుపేషన్ లెంత్ ఎంత అని వస్తుంది అనమాట. మేనేజ్మెంట్ కౌంట్ చేసుకుంటుంది, 10 వచ్చింది, 10 అనేసింది అంతే. సో మిగతా కూడా యూ కెన్ హ్యావ్ ఎ లుక్. ఐ డోంట్ థింక్ కెన్ డీప్ డైవ్ మోర్ ఇన్ టు దిస్ రైట్. నెక్స్ట్ వచ్చేసి మనం రేపు ఫిల్టర్ అండ్ క్యాలిక్యులేట్ గురించి మాట్లాడదాము. దట్ షుడ్ బి ఆల్సో టుడే గైస్. ఛానల్కి ఎవరైనా వస్తే కొత్తగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. సీ యూ టుమారో. రైట్, బై.